భూతాలు భూస్థాపితాలు, ప్రేతాలు పిచ్చి ప్రేలాపనలు, దయ్యాలు దిక్కుమాలిన వ్యాఖ్యలు ఇవేవి కొత్త సినిమా టైటిల్స్ కావు. ఏపీ పాలిటిక్స్లో పదే పదే అదే పనిగా వినిపిస్తున్న మాటలు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరో భూత వైద్యుడు అనుకుంటున్నారా? కానే కాదు, సాక్షాత్తు మన సీఎం గారు. అది పారిశ్రామికవేత్తల సమావేశమైన, ప్రభుత్వ కార్యక్రమమైన, పార్టీ కార్యక్రమమైన, ఆఖరికి తన ఇంట్లో సొంత కార్యక్రమమైన ఆయన నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇంకా ఆ భూతం ఉంది, ఆ భూతాన్ని శాశ్వతంగా తరిమేస్తా, భూస్థాపితం చేస్తా. ఈ భూతం భజనతోనే ఏడాది కాలం గడిపేశారు. అసలు చంద్రబాబు భూత వైద్యుడి అవతారం ఎందుకెత్తారు? రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిజమైన భూతం ఎవరు? రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేస్తున్న భూతాల అధినాయకుడు ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, మేనిఫెస్టో అంటే ఏంటి? ఒక నాయకుడి దృష్టిలో అదో చిత్తు కాగితం. ఎన్నికల్లో ఆ హామీలు ఈ హామీలను డప్పు కొట్టడం, ఎన్నికల్లో గెలవగానే ఆ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేయడం, హామీల గురించి ప్రశ్నిస్తే నాలుక మందమని ఎదురుదాడి చేయటం. ఇది ఆ నాయకుడి సొంత డిక్షనరీలో మేనిఫెస్టోకి అర్థం. ఇక మరో నాయకుడి దృష్టిలో మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్. ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి తిరిగి ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి ఇది మా మేనిఫెస్టో, ఇన్ని హామీలు నెరవేర్చాం, మీ ఇంటికి ఇంత లబ్ధి చేకూర్చాం అని గర్వంగా చెప్పుకోవడం. ఇది ఇంకో నాయకుడి డిక్షనరీలో మేనిఫెస్టోకి ఉన్న మీనింగ్. ఆ ఇద్దరు మరెవరో కాదు, ముందుగా చెప్పుకున్నది చంద్రబాబు గురించి, ఆ తరువాత చెప్పింది జగన్ గురించి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినట్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపించి సంక్షేమ పథకాలు, సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారట. ఇదే సమయంలో హామీల అమలు ఎక్కడా అని కూటమి ఎమ్మెల్యేలను నిలదీయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇంతకీ మేనిఫెస్టోకి అర్థం మార్చిందెవరు? ఇంటింటికి వెళ్ళి కూటమి ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? ఆ బాండ్లపై ప్రజలు నిలదీస్తే ఏం సమాధానమిస్తారు? ప్రజలు చెప్పులతో కొట్టేలా ఉన్నారని ఆ టీడీపీ నేత ఎందుకన్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, సిబిఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేదు. గంజాయి పండిస్తాం, గంజాయి అమ్ముతామంటే తాట తీస్తాం, ఆడబిడ్డలను వేధిస్తామంటే అలాంటి వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాం. బహిరంగ సభల్లో చంద్రబాబు కొట్టే ఇలాంటి డైలాగులకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి అస్సలు పోలిక ఉండదు. ఆయన వచ్చాకే క్రిమినల్స్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. ఆయన వచ్చాకే గంజాయి హాయిగా సాగవుతుంది. ఆయన వచ్చాకే ఆడబిడ్డలపై వేధింపులు పెరుగుతాయి. అయినా లా అండ్ ఆర్డర్ అంతా అదుపులోనే ఉన్నట్లుగా కవరింగ్ ఇస్తుంటారు. ఇంతకీ నాణ్యమైన మద్యం అందిస్తా అన్న నాయకుడు దేశంలో బాబు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? పొలిటికల్ క్రిమినల్స్ ఎక్కువగా ఏ పార్టీలో ఉన్నారు? సారా నుంచి మద్యం, గంజాయి వరకు ఎవరి హయాంలో విచ్చలవిడిగా సరఫరా అవుతోంది? తేల్చేద్దాం గన్ షాట్గా.